క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన క్యూనైన్ న్యూస్తో మాట్లాడుతూ తూంపల్లి సొసైటీ మరియు సిరికొండ సొసైటీలలో ఆన్లైన్లో నమోదు కాని రైతుల రుణమాఫీ సుమారు 156 మంది రైతులకు కట్ ఆఫ్ డేట్ లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ రమేష్, ఆర్ దామోదర్, బి బాబన్న, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబన్న, ఈ రమేష్, ఎం కిషోర్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న, ఎస్ గంగమల్లు తదితరులు పాల్గొన్నారు. రైతుల పట్ల సొసైటీ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల సొసైటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి, సంబంధిత అధికారులను వెంటనే రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఈఓ అలీ గారిని అధికారుల వైఖరి. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్తున్నటువంటి ఈరోజు సిరికొండ సొసైటీ, తూంపల్లి సొసైటీలో రైతులని సకాలంలో కట్ ఆఫ్ డేటు కుదించకుండా ఈరోజు ఆన్లైన్ చేయకపోవడం వలన ఈరోజు సిరికొండ సొసైటీలో 133 మంది, అట్లాగే తూంపల్లి సొసైటీలో 19కి పైగా రైతులు ఈరోజు రుణమాఫీకి అనర్హులుగా ఈరోజు ప్రకటించబడుతున్నది. తక్షణమే కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా ఈ రైతులను పరిగణంలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన రుణమాఫీని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే సొసైటీలో 1915 సంచుల వలన ఒక రోజు నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చడానికి కొరకు కూడా ఆ రోజు పెద్ద ఆందోళన చేస్తే ఆనాటి అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, చర్యలు అట్లా విచారణ జరపకుండా యథావిధిగా కొనసాగించి ఈరోజు మరొక దోపిడికి తెరదీసిందని చెప్పేసి కూడా ఈ సొసైటీని మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆనాటి దోపిడికి గురైనటువంటి అధికారులను తీసి పక్కన పెట్టి ఉండుంటే ఈరోజు ఈ 133 మందికి కూడా ఇలాంటి అన్యాయం జరిగేది కాదని చెప్పేసి కూడా మేము బలంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విచారణ చేపట్టి ఆనాడు దోపిడికి గురైనటువంటి, ఆనాడున్న రైతులకు న్యాయం చేసి దోపిడీ చేసినటువంటి సొసైటీ అధికారులను తప్పించి కొత్త సొసైటీ అధికారులను తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఒకవైపు చెప్తా ఉన్నారు, ఎవరు ఆందోళన చెందొద్దు, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. అయ్యా, మాకు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ సీఎం గారే కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇచ్చిన లిస్టుల్లో 2023 ఫిబ్రవరి డేటుగా ప్రకటించబడినది ఆన్లైన్లో. ఆ డేట్ ప్రకారం అయితే ఖచ్చితంగా మేము అనర్హులమవుతామని చెప్పేసి ఈరోజు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ రైతులను కూడా పరిగణనలోకి తీసుకొని వీళ్ళకి తక్షణమే రుణమాఫీ చేసే విధంగా ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేని ఎడల రైతులను సమీకరించి రోడ్లు దిగ్బంధం చేసి సొసైటీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.